మా టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాను. ఈ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, వాటిని కూడా కోసుకుంటున్నాను. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. వంకాయలు కూడా కోసుకుంటున్నాను. ఇవి తెల్లగా ఉంది చూడండి, ఇది ఒక వెరైటీ లాగా ఉంది. ఇది ఇంతకుముందు కోసుకున్నది చారులో వంకాయ. ఫస్ట్లో చాలా పెద్ద సైజు వచ్చింది, కానీ తర్వాత కొద్దిగా బలం తగ్గినట్టుంది, సైజు తగ్గింది. ఇది కొద్దిగా ముద్రనిద్దాం, ఇంకో 2 రోజులు ఉంటే అది ఎంత పెద్దగా అవుతుందో ఎలా ఉంటుందో చూద్దామని ఉంచేసాను దాన్ని. అలాగే ఇక్కడ గుత్తి వంకాయలు వచ్చినాయి. ఈ గుత్తి వంకాయలు కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, స్టార్ట్ అయినాయి అంటే వస్తూనే ఉంటాయి ఇవి కాయలు. ఈ బెండకాయలు చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇవి కొద్దిగా ముదిరిపోయి ఇక విత్తనానికని అలా ఉంచేసాను. ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి చూడండి బిషప్ క్రౌన్ మిర్చి. ఈ మిర్చి ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది ఒక ఫ్లవర్ షేప్లో ఉంటుంది. ఇది సలాడ్ లాగా తినొచ్చంట. వేరే విదేశాల వాళ్ళు సలాడ్లలో తింటారు. ఇది తీయగా ఉంటుంది అనేసి కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను, వేరే దేశం వాళ్ళ ఛానల్లో అవి తింటున్నారన్నమాట. సరే నేను కూడా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ తిన్నాను. అది తీయగానే ఉంది. తీగంటే మరీ ఎక్కువ స్వీట్ కాదు, కారం లేదు, కొద్దిగా తీయగా ఉంది. ఇంకా మనమైతే ఏమి తినలేం కాబట్టి వాటిని అలాగే ఉంచేస్తున్నాను. అది చూడటానికి లుక్ బాగుంటుందనేసి వాటిని అలాగే వదిలేస్తున్నాను ఆ మిర్చిని. వంకాయలు కూడా బాగానే వస్తున్నాయి, 4 రోజులకు ఒకసారి బాగానే వస్తున్నాయి. వీటిని ఎక్కువగా పట్టించుకోవడం లేదు మేము టెర్రస్ గార్డెన్ని, అందువల్ల కూరగాయలు కొద్దిగా తగ్గినాయి. బీరకాయలను అయితే అవి పండుగలని అవి బాగా వచ్చిన పిందెలన్నీ అవి రసం పీల్చేస్తున్నాయి. రసం పీల్చు పురుగులు అంటారు కదా, అవి పండుగని అంటారు వాటిని. అవి బీరకాయలు వస్తుంటే వాటిలో ఉన్న రసం అంతా పీల్చేసి అవన్నీ పాడు చేసేస్తున్నాయి. అంటే మనం తినడానికి వీలు లేకుండా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో, గుత్తులు గుత్తులుగా వచ్చినాయి వంకాయలు. ఈ తెల్ల వంకాయలు కూడా గ్రీన్ కలర్ చార్ల వంకాయలు కూడా బాగానే వస్తాయి. వీటిని రోటి పచ్చళ్ళు చేసుకుంటాక మాత్రం చాలా బాగుంటాయి. కర్రీ చేసుకున్నా బాగానే ఉంటాయి. నేను ఎక్కువగా రోటి పచ్చళ్ళకే ఎక్కువ యూజ్ చేస్తాను వాటిని.
అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వంకాయలు. ఈ టబ్లో చెట్టు అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. పొడవు వంకాయలు ఇవి. ఇవి చూడండి, ఇది ఒక వెరైటీ లిల్లీ, వైట్ కలర్ది. వైట్ కలర్ మీద పర్పుల్ కలర్ చార్లు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఈ కలరు. ఇది ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చిన లిల్లీ మొక్క అన్నమాట. ఇది లిల్లీ ఫ్లవర్ మొక్క. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఎక్కువ ఈవినింగ్ టైంలో వస్తాయి అనుకుంటా ఫ్లవర్స్. మేము ఈవినింగ్ కూరగాయలు కోస్తాకి వెళ్ళినప్పుడు అప్పుడే ఇచ్చుకుంటున్నాయి అవి. ఇంకప్పుడు తీసామన్నమాట వీడియో. చూసారు కదా, ఇవే మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలు. వంకాయలు ఒక 4 రకాలు ఉన్నాయి. దొండకాయలు, అలాగే చిక్కుడుకాయలు, ఇవన్నీ ఈరోజు కోసుకున్నాను. చూసారు కదా, మన టెర్రస్ గార్డెన్లో మనం ఇలా ఈజీగా కూరగాయలను పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.